అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి సంక్రాంతి రానే వచ్చింది. ఉత్తరాయణం కూడా ప్రారంభమైపోయింది. మనకి సంక్రాంతి అనేది గుర్తుకొచ్చేది కోళ్ల పంద్యాలు. అసలు కోళ్ల పంద్యాలు ఎలా ప్రారంభమయ్యాయి? పాతకాలం రోజుల నుంచే ఈ కోళ్ల పంద్యాలు ఉన్నాయా? కోళ్ల పంద్యాలు వెనుకున్న కథ ఏంటి? కోళ్ల పందాలు రాగానే మన కోనసీమ కానీ రాయలసీమ కానీ కోళ్ల పందాలు కాసి కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటారు, సంపాదించుకుంటారు. ఇందులో మనకి తెలియని విషయం ఏంటంటే కోళ్ల పందాల్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా కుకుట శాస్త్రం ప్రకారమే జరుగుతుంది. ప్రతి ఏటా ఈ కోళ్ల పందాలు నిర్వహించే వారు ముందు కుకుట శాస్త్రం చూసి దాని ప్రకారమే దీన్ని ప్రారంభిస్తారట. కోళ్ల పందాలలో పాల్గొనేందుకు మన తెలుగు ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సంక్రాంతి సందర్భంగా అసలు కుకుట శాస్త్రం ఏం చెబుతుంది, కుకుట శాస్త్రం ప్రకారం ఈ కోళ్ల పందాలు ఎందుకు నిర్వహిస్తారు అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. సంక్రాంతి పండుగలో జరిగే కోడి పందాలు ఏదో తమాషాకు లేకుంటే టైంపాస్కో ఆడతారని అనుకోవడం పొరపాటే. కోడి పందాల సందర్భంగా తమ పుంజులను బరిలో దింపేవారు అనేక సంప్రదాయాలను పాటిస్తారు. ఏదో అల్లాటప్పగా ఏ ఒక్క కోడిని బరిలోకి దింపరు. అందుకోసం అనేక ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు పాటిస్తారు. నక్షత్ర బలంపైనే బరిలోకి దిగిన కోళ్ళ గెలుపు ఓటములు ఉంటాయని నమ్ముతారు. బరిలో దిగిన పుంజుకు పిక్క బలంతో పాటు దాని యజమాని పేరు బలం కూడా ఉంటుందని చాలామంది నమ్ముతారు. అందుకే పందెం రాయళ్ళు కుకుట శాస్త్రం ప్రకారం వారం, తిథి, దిశను బట్టి అందుకు అనుగుణంగా రంగుల పుంజులను బరిలోకి దించుతారు. ఈ కుకుట శాస్త్రంలోని నియమాలను అనుసరించి తమ కోడిని బరిలో దింపితే తమకు ఓటం అనేది అసలు ఉండదని పందెం రాయలు గట్టిగా నమ్ముతారు. నల్లని ఈకలు ఉండే పుంజును కాకి అని, తెల్లని ఈకలుంటే సేతు అని అంటారు. మెడపై నలుపు తెలుపు ఈకలు సమానంగా ఉండేదాన్ని పర్లా అంటారు. ఇలా కుకుట శాస్త్రం ప్రకారం ఏ జాతి కోడి పుంజులు ఎక్కువగా గెలుస్తాయో కూడా తెలుసుకోవచ్చు. అందులోని నియమాల ప్రకారం బరిలో దింపే కోడిని కనీసం 6 నెలల ముందు నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సాధారణంగా కోళ్ళలో దాదాపు 50 రకాలున్నాయి. వాటిలో అత్యంత ప్రధానమైనవి సీతావా, డేగ, నెమలి, కాకి, పర్ల, రసంగి, కౌజు. కోడి జాతిని బట్టి వాటి రంగులు కూడా మారతాయి. వీటిలో ఏ జాతి కోడిని ఇంకో జాతిపై ఉసిగొలిపితే ఏది ఖచ్చితంగా గెలుస్తుందనే వివరాలు స్పష్టంగా వివరించబడ్డాయి. బెట్టింగ్ రాయిలు ఈ శాస్త్రాన్ని అనుసరించే కోళ్లను బరిలోకి దింపుతూ ఉంటారు. సంక్రాంతి వేళ కుకుట శాస్త్రం ప్రకారం 3 రకాల పంద్యాలు ఉంటాయి. అందులో మొదటిది కోడి కత్తి, కోడి కాలికి కత్తిని కట్టడం. రెండవది విడికాలు పందెం, డెంకి పందెం. మూడవది ముసుగు పందెం. ముసుగు పందెం ప్రకారం ఏ కోడిని తెస్తున్నారనేది తెలియకుండా ముసుగు వేసి తేవడం. బరిలో దిగేదాకా వారు ఏ కోడి తెచ్చారనేది ఎవరికి తెలియదు. కుకుట శాస్త్రం ప్రకారం ఏ రోజు ఏ దిశలో కోడి పుంజులను పంద్యానికి వదలాలి అనే దానిపై స్పష్టమైన అంచనాలతో ఉంటారు. ముఖ్యంగా ఆది శుక్రవారాల్లో ఉత్తర దిశలో, సోమ శనివారాల్లో దక్షిణ దిశలో, మంగళవారం తూర్పు దిశలో, బుధ గురువారం పడమర దిశలో దించుతూ ఉంటారు. వారాలను, పక్షాలను బట్టి కొన్ని జాతులు కోడిపుంజుల జీర్ణశక్తి మందగించి అవి ఓడిపోతాయని, ప్రత్యర్థి కోళ్లు విజయం సాధిస్తాయని స్థానికులు చెబుతారు. బరిలో దిగే కోడికి 6 నెలల ముందు నుంచే ఈత కొట్టించడం, జీడిపప్పు, బాదం, మాంసం వంటి పోషకాహారాలను ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆల్కహాల్ కూడా ఇస్తారు. అయితే బరిలోకి దిగే కోడికి పందానికి కొన్ని రోజుల ముందు ఆహారాన్ని తగ్గిస్తారు. తనకి ఆకలితో కసి పెంచే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు బరిలో దింపే ముందు సమయం, తిథి, నక్షత్రం వంటివి చూసి అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు. కోళ్లకు సంబంధించి దాదాపు 27 నక్షత్రాలు ఉన్నాయి. అంతేకాదు దోషాల నివారణ కోసం నల్లకోడిని కూడా బలిస్తారు. బరిలో దిగే కోళ్లలో ఏవి గెలుస్తాయో తెలియక చాలామంది పందెం ముగిసేంత వరకు తెగ మదన పడిపోతూ ఉంటారు. అయితే ఓడిపోయిన కోడి కోశ అని అంటారు. దీన్ని వండుకొని తినేస్తారు.